పక్కన గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అలాగే అన్నదాత సుఖీభావ కింద ఒక 5,000 డబ్బులేశారు. అట్లాగే మహిళలకు సంబంధించి తల్లికి వందనం డబ్బులేశారు. 13,000 ఎంతమంది ఉంటే అంతమందికి ఉచిత బస్సు ఇచ్చారు. ఇటు సంక్షేమం చేస్తున్నారు. అట్లాగే అభివృద్ధికి సంబంధించినటువంటి దాంట్లో ఏది పెట్టుబడులకు సంబంధించిన దాంట్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్తున్నారు. ఓ 20 లక్షల ఉద్యోగాలు వచ్చేయబోతున్నాయి అని చెప్తున్నారు. అట్లాగే రాష్ట్రంలో 5 చోట్ల రోడ్లు వేసేసాం, ఇంకా వేస్తున్నామని చెప్తున్నారు. హైవేస్ కన్స్ట్రక్షన్ అని చెప్తున్నారు. అట్లాగే ఇండస్ట్రియల్ జోన్స్ వచ్చేస్తున్నాయి, డెవలప్మెంట్ పరుగులు పెడుతోందని చెప్తున్నారు. కానీ ఏదో అసంతృప్తి, అది 1,500 రూపాయల మహిళల అసంతృప్తి, లేకపోతే 3,000 రూపాయల నిరుద్యోగుల అసంతృప్తి, లేకపోతే ఇండస్ట్రీస్ వస్తున్నాయని చెప్తున్నాం కానీ గ్రౌండ్ లెవెల్లో ఎగ్జిస్టెన్స్ కాలేదన్నటువంటి అసంతృప్తి. ఇవన్నిటి ఇప్పుడు ఇంకోటి, ఇప్పటిదాకా ఆ రెడ్ డైరీ వ్యవహారాలు కథ కారణంగా ఎదురవుతున్నటువంటి వ్యతిరేకత, అసంతృప్తి, వీటన్నిటి చల్లార్చడం లేదా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అకస్మాత్తుగా ఇప్పుడు ఏదో ఎమ్మెల్సీలు కొత్తగా వచ్చింది కొత్తగా పోయిందేం లేదు, జగన్ అధికారంలోంచి దిగిపోగానే ఎమ్మెల్సీలు అటు పక్కకి వెళ్ళడానికి సిద్ధపడ్డటువంటి ఆ ముగ్గురితో ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారి సమక్షంలో కండవాలు వేయడం అంటే అర్థం ఏంటి? ఆటోమేటిక్గా సంథింగ్ మళ్ళీ రాజకీయపరమైనటువంటి అంశాల వైపుకి టర్న్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక రాజకీయ అంశాల వైపుకి చర్చకు మళ్లించకపోతే కష్టమని భావిస్తున్నదా అధికార పక్షం? అందుకోసం ఈ వ్యవహారం చేసిందా? అందుకోసం ఎమ్మెల్యేలను కూడా చీల్చే ప్రయత్నం చేస్తుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 మంది ఎమ్మెల్యేలు, జగను పెద్దిరెడ్డి పోను 9 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ 9 మంది ఎమ్మెల్యేలు కొంతమంది నిన్న జగన్ని అడిగారు, సార్ మన సభకి వెళ్తే బాగుంటుందేమో జనం అనుకుంటున్నారు అన్నప్పుడు జగన్ తన వైఖరి చెప్పాడు. ఒకవేళ వాళ్ళు అనర్హుల్ని చేస్తే అంటే ఇప్పుడే చేయలేరు, అలా చేసేట్టయితే అందరం రాజీనామా చేసి వెళ్దాం అంటాం. అది వాళ్ళలో భయం వేస్తుంది. ఎందుకంటే 11 మంది మొన్న అదృష్టవశాత్తు గెలిచి మళ్ళీ గెలుస్తామన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు అందులో చాలామంది లేరు, అందులో కొత్త వాళ్ళే చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి భయం ఉంది. కాబట్టి అట్టంటి వాళ్ళని ఏమన్నా తీసుకునే ప్రయత్నం చేయబోతున్నదా తెలుగుదేశం పార్టీ? ఇప్పటిదాకా అయితే క్లియరెన్స్ ఇవ్వలేదు. బీజేపీ వాళ్ళు జనసేనలోకి చేరటానికి కొంతమంది సిద్ధంగా ఉన్నా అన్నటువంటి మాట వినబడింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వైపు కాకుండా తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం ఏమైనా చేస్తూ అందులో భాగంగానే ఎమ్మెల్సీలను తీసుకున్నారా అన్నటువంటిది ఓ సందేహం. ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది అంటే అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం తాజాగా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. నేను నా కుటుంబం పూర్తిగా జగన్ కుటుంబానికి విధేయులం, జగన్కి విధేయులం అన్నటువంటి ప్రకటన. పార్టీ మారే ప్రసక్తి లేదు అన్నటువంటిది. పార్టీ మారతారని ఎవరు అంటున్నారు అంటే సంథింగ్ ఏదో గాసిప్స్ బిగినైనాయి, ట్రయల్స్ అయ్యో బిగినైనయ్యా అన్నటువంటిది డౌట్. మరి కంట్రోల్ చేసుకోగలిగిన సీన్ జగన్కు ఉంటుందా లేదా 11 మందిలో 6-7 వెళ్ళిపోతారా చూడాలి.